ఫైనల్లీ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ తిరుమల ట్రిప్ ఎట్టకేలకైతే కంప్లీట్ అయింది. లాస్ట్ 2 months గా అనుకుంటున్నాం తిరుమల వెళ్దామని. బట్ ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇక్కడ ఉన్న లొకేషన్స్ బట్టి తిరుమల ఒక హెవెన్ అనే చెప్పాలి. హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జానీ. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా వీడియో నచ్చితేనే. ఇంక మన టాపిక్ లోకి వెళ్తే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తిరుమల వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఫుల్ గా చూడండి. మేమైతే మా జర్నీని విజయవాడ నుంచి అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మా సడన్ ప్రయాణం ఎప్పటి నుంచో అనుకుంటున్నామే గానీ ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. అయితే మేము విజయవాడలో మిడ్ నైట్ వాళ్ళకి ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 6 కి తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే ఆటో అయితే బుక్ చేసుకుని అలిపిరి మెట్లకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకక్కడికి వెళ్ళగానే ఫస్ట్ గా చేయాల్సింది లగేజ్ లాకర్స్ లో పెట్టుకోవడం. లగేజ్ అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే హిల్ పైకి వాళ్ళే తెచ్చేస్తారు. ఇంక బ్రేక్ఫాస్ట్ అన్ని కంప్లీట్ చేసుకుని స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. నేనైతే స్టెప్స్ ఎక్కే ముందు చాలా ఎక్సైటింగ్ తో ఉన్నాను, ఎందుకంటే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళడం ఇది నా ఫస్ట్ టైం. ఇంతకు ముందు వచ్చినప్పుడు 5 or 6 years ఉంటాయి నాకు. మెట్లు ఎక్కుతున్నంత వరకు మా ఫ్రెండ్స్ చేసిన హంగామాలు చూస్తే అందరికి హెడ్ ఏక్ వస్తుంది. ఎందుకంటే ఒకడేమో అందరికన్నా ముందు వెళ్ళిపోతాడు, ఒకడేమో అందరికన్నా కింద ఉంటాడు, ఇంకొకడేమో మాటి మాటికి ఆకలేస్తుంది అంటాడు. ఈ లాస్ట్ ఇది నేనేలండి, అది వేరే విషయం. 3000కు పైగా ఉన్న మెట్లు స్వామివారిని తలుచుకుంటూ సరదాగా గడుపుకుంటా పైకి అయితే ఎక్కేసాం. మరీ అనుకున్నంత ఈజీగా అయితే ఎక్కలేదు. ఈ మెట్ల మార్గంలో ప్రతి ఒక్కటి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళ కన్నా తమిళోళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎంత ఎనర్జీతో పైకి వెళ్తున్నామో అంతే ఎనర్జీతో బ్రేక్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. వెళ్తున్న దారిలో ఈ డీర్స్ మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. వెళ్ళేదారిలో వాటర్ ఆర్ ఫుడ్ తిందామంటే ఫోన్ పేతో ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఇంకేదోలా కష్టపడి గాలిగోపురంగా అయితే రీచ్ అయిపోయాం. ఇప్పటికి 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ అవ్వాయి. ఇక నాకు బాగా నచ్చింది ఏంటంటే మినిట్ కి ఫుడ్ అవైలబుల్ గానే ఉంటుంది. ప్రైసెస్ ఎక్కువగానే ఉంటున్నాయి, బట్ ఏం చేస్తాం, తప్పదు, తినాల్సిందే. ఏది ఎలా ఉన్నా వెళ్ళేదారిలో కోతుల హంగామా మాత్రం మామూలుగా లేదు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా తిరుమల వెళ్తే మర్చిపోకుండా మంకీస్ కోసం అరటిపళ్ళు తీసుకుని వెళ్ళండి. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ గాడు 10 floors బిల్డింగ్ అయితే కట్టాడు. వాడికి డ్రీమ్ అంట వాళ్ళ హౌస్ 10 floors ఉండాలని. అరే అందుకే అల్ట్రాటెక్ యూజ్ చేయాలరా. మా ఓడిల్లు కట్టాడు. ఫైనల్లీ మా కార్తీక్ 10 floors బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. మధ్యలో ఎప్పుడైనా అనుకోకుండా ఏమైనా టైగర్స్ కానీ పుల్లు కానీ ఏమైనా వస్తే ఏం చేయాలో మా ఫ్రెండ్ కూడా మంచి ఐడియా ఇచ్చాడు. ఒకసారి అది కూడా వినేయండి. ఏంటి ఏదన్నా ఇచ్చిపోవడం, ఇప్పుడు ఏమైనా రాయిలన్నా ఏదన్నా ఉంటే దాని మీదకి ఇస్తడమే, అది మీదకి వచ్చిందాక పరిగెట్టడం. ఇదిగో మా ఊడు పులి కోసం చెప్తున్నాడండి ఏం చేయాలో అని. మా ఊడు రాయిచ్చి కొట్టమంటున్నాడు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మన బాస్ అయితే కనిపిస్తాడు. వెళ్ళగానే బాస్ ని దర్శించుకుని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది. జర్నీ అయితే మళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి 90% స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. 2 kilometers దాకా వాక్ చేయాలి, అది కూడా ప్లెయిన్ రోడ్ లో. ఇక్కడ నుంచి మాత్రం మంచి మంచి లొకేషన్స్, ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి మంచి అట్రాక్టివ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మంచిది, ఎందుకంటే కిందకి వెళ్ళడానికి వెహికల్స్ ఇటు నుంచే వెళ్తాయి. స్కైతో ఫొటోస్ కావాలంటే ఇక్కడ మాత్రం మామూలుగా ఉండదు, వెళ్ళేదారిలోనే కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కడ మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇక్కడే చాలా మంది మోకాల మీద అయితే నడుస్తారు. నేను మా ఫ్రెండ్స్ కూడా కొన్ని మెట్ల వరకు మోకాల మీద నడిచాం. ఇంకా ఫైనల్ ఇదే లాస్ట్ స్టెప్. ఇప్పటికే 3600+ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంక ఇది ఒక్క స్టెప్ మిలిగింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆనందం చూడాలి. అంటే తిరుపతి నుంచి తిరుమలకి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పటి వరకు మేము నడుచుకుంటూ వచ్చింది 15 to 16 kilometers. పట్టుదల కృషి. ఇంకా పైకి వెళ్ళగానే మా బ్యాగ్స్ తీసుకుని లాకర్ రూమ్స్ కి అయితే వెళ్ళాం. ఇక్కడ 3 PM వరకు రెస్ట్ తీసుకుని తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. మేము హిల్ పైకి 7 AM స్టార్ట్ చేస్తే 1 PM అయింది రీచ్ అవ్వడానికి. ఇంకా మళ్ళీ 3 PM కి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. కోనేట్లో స్నానం చేసేసి టెంపుల్ కి అయితే వెళ్ళాం. స్నానం చేసినప్పుడు చలి మాత్రం మామూలుగా లేదు, వాటర్ ఐస్ వాటర్ లా ఉంది. 15 minutes వరకు స్నానం చేసి తర్వాత లంచ్ కోసమని అన్నదానంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మాత్రం ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ప్రసాదం నుంచి కర్రీస్ ప్రతిదీ బాగుంది. 7 PM కి దర్శనం స్టార్ట్ చేస్తే 1 AM అయింది దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా దర్శనం అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంక వెంటనే తినడానికి అయితే వెళ్ళాం. అప్పటి వరకు అసలు ఏం తినలేదు. మేము ఫుడ్ అన్ని తినేసరికి ఎర్లీ మార్నింగ్ 3 AM అయింది. ఇంక అన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ లాకర్ రూమ్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను తమిళంలో పెట్టినట్టు అసలు మనసును ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎటు చూసినా సరే పొగ మంచుతో కప్పేసి ఎవరు కనిపించట్లేదు. ఇంకా మార్నింగ్ లేవగానే హిల్ కిందకి అయితే స్టార్ట్ అయ్యాం. మేము లెగ్సేసరికి 8 AM అయింది. అసలైన మనసును ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎటు చూసినా పొగ మంచే. ఇప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్ లో తిరుమల వెళ్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కిందకి బస్సులో వెళ్తుంటే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆ హిల్స్, పొగ మంచు, హెవీ
క్లౌడ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బస్ టర్నింగ్ తిరుగుతుంటే హార్ట్ జారిపోతుంది. కిందకి వెళ్లేంత వరకు గోవిందని తలుచుకోవడమే. ఇలా నార్మల్ గా వీడియోస్ లో ఏమో గానీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్క ప్లేస్ అరకు అండ్ లంబసింగినే మించిపోతుంది. ఈ నవంబర్ ఆర్ డిసెంబర్ లో తిరుపతి వెళ్ళడం అదొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అనే చెప్పాలి. మీరు ఎవరైనా ఈ టైంలో తిరుపతి వెళ్ళుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. కిందకి వెళ్ళగానే డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ గారు అయితే వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోతాడు. వాడిదే కడప. వీడేవాడు మా కార్తీక్ అన్నయ్య. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామేమో. మా తిరుపతి ట్రిప్ కూడా వీడే గైడెన్స్. ఎలాగో కాలేజ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము. వీడికి నాకు ఉన్న బాండింగ్ 3 years అయినా మా ఇద్దరికి మధ్యలో ఉన్న మెమరీస్ మాత్రం మోర్ దెన్ ఎనఫ్. వాడిని బస్ స్టాండ్ లో బస్ ఎక్కించేసి మళ్ళీ మేము రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా డైరెక్ట్ విజయవాడే. ఇంకా ట్రైన్ ఎక్కామో లేదో మాటికి మా ఫ్రెండ్ గారు అయితే ఫోన్ చేసేసి వాడు నాకు వెళ్ళాలని లేదురా మీతో వచ్చేవాళ్ళని. బట్ ఏం చేస్తాం, ఏదో ఒక గుడ్ బై చెప్పాల్సిందేగా.